హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూసినట్లయితే వేడెక్కుతున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అయితే తమ ఎంపీ అభ్యర్థుల జాబితాను అయితే విడుదల చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. వివరాలు తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి అందులోని ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడు మాత్రమే గవర్నమెంట్కి సంబంధించి ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా అయితే పొందవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్దాం. టీడీపీ నేత చంద్రబాబు నాయుడు గారు అయితే ఎంపీ అభ్యర్థుల జాబితాను అయితే నేడు విడుదల చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి. శ్రీకాకుళానికి సంబంధించి రామ్మోహన్, అమలాపురం హరీష్, విజయవాడ కేసినేని చిన్ని, అలాగే నరసరావుపేట లావు కృష్ణదేవరాయలు, బాపట్ల టి కృష్ణప్రసాద్, చిత్తూరు దగ్గుమళ్ల ప్రసాదరావు, కర్నూలు పంచలింగాల నాగరాజు, నంద్యాల భైరెడ్డి శబరి, హిందూపురం బీకే పార్థసారథి, అలాగే విశాఖ భరత్, ఏలూరు మహేష్ యాదవ్, అంతేకాకుండా ఇక గుంటూరు జిల్లాకి సంబంధించి పి చంద్రశేఖర్. చూశారు కదా. ఇక తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను అయితే విడుదల చేసింది. ఎంపీ అభ్యర్థుల జాబితా అయితే ఈ విధంగా ఉండగా ఇక ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను కూడా విడుదల చేసినట్లుగా మనకి లేటెస్ట్ సమాచారం అయితే వచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల మూడో జాబితాను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అయితే విడుదల చేశారు. దీనికి సంబంధించి 11 ఎమ్మెల్యేలను అయితే ఈ విధంగా అయితే పేర్కొనడం అనేది జరిగింది. వాటి వివరాలు చూసినట్లయితే పలాస గౌతు శిరీష, పాతపట్నం గోవిందరావు, శ్రీకాకుళం గోండు శంకర్, ఎస్కోట కోళ్ల లలితా కుమారి, కాకినాడ సిటీ వెంకటేశ్వరరావు, అమలాపురం ఆనందరావు, పెనుమలూరు బోడే ప్రసాద్, మైలవరం కృష్ణప్రసాద్, నరసరావుపేట అరవింద్ బాబు, చీరాల మాలకొండయ్య, సర్వేపల్లి సోమిరెడ్డి. చూశారు కదా. ఇవి ఇక ఎమ్మెల్యే సీట్లు. అలాగే 13 ఎంపీ స్థానాలు కూడా తెలుసుకున్నాం కదా. ఇవి ఇక మెయిన్ ముఖ్యంగా టీడీపీ మూడో జాబితాలో విడుదల చేసిన వివరాలు.